గణపతి బప్ప మోరియా! అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా? ఈ వీడియోలో మేము మా ఇంట్లో ఎలా చేసుకున్నామన్నది చూసేయండి. ముందుగా ఇది మా ఎంట్రన్స్ డోర్. దాని పైనే వినాయకుడి ఫ్రేమ్ ఉంటే చక్కగా పూలతో పెట్టేసుకొని, తోరణాలు కట్టేసుకొని, గడపలకి పసుపు రాసుకోవడం అన్నది హిందువుల సంప్రదాయం కదండీ! కానీ మాకు ఇక్కడ గడప రాలేదని చెప్పి గుమ్మాలకే మా మదర్ అలా చక్కగా బొట్లు పెట్టేశారు పసుపు రాసేసి. ఇంకా లోపలికి వెళ్తే ఇది మా హాల్లోనే మేము పెట్టుకున్నాం ఈసారి మండపాన్ని. ఇదేంటంటే స్పెషల్ నాకు ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రీసెంట్‌గా డెలివరీ అయ్యింది. పాప పుట్టింది. సో, దాని తర్వాత నేను చేసుకున్న ఫస్ట్ మంచిగా ఫెస్టివల్ ఇది. నా చేతులతో నేనే డెకరేషన్ అంతా మాక్సిమం చేశాను. మనకి పాలవెల్లి కట్టడం రాదని చెప్పి పాలవెల్లి కట్టడం ఒకటి అంటే దాన్ని నిలబెట్టడం ఒకటి మా ఫాదర్ హెల్ప్ చేశారు. మిగతా దానికి ఆ డెకరేషను పళ్ళు కట్టడము, పూలతోనూ, తోరణాలతోనూ ఇవన్నీ కూడా నేనే చేశాననమాట. ముందు రోజు రాత్రి అంటే వినాయక చవితి రేపనగా ముందు రోజు రాత్రి ఇవంతా చేశాను. చాలా లేట్ అయింది ఆ రోజు. సో, చూడండి మాకు ఎప్పుడు ఏంటంటే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మ్యాక్సిమం డెకరేషన్ సింపుల్‌గా చేసుకోవడానికి ఇష్టపడతాము. అందువల్ల వెనకాల మీకు చూస్తే బ్యాక్ డ్రాప్‌లో ఒక గ్రీన్ కలర్ క్లాత్ పెట్టుకున్నాం కదా! దానికి మీద ఓంకార్ అని రాశాను. మీకు అంతగా తెలీదు క్లియర్‌గా వీడియోలో ఎందుకంటే ఫ్రూట్స్ అడ్డొచ్చేసాయి కాబట్టి. సో, మధ్యలో మా బుజ్జి గణపయ్య చక్కగా ఉన్నారు కదా! వెనకాలొచ్చి శివపరివారం అంటే మరి ఫాదర్, మదర్ కూడా ఉండాలి కదండీ! అందుకని మా శివపార్వతులొచ్చేసారు. అలానే పక్కన మంచిగా 2 ఏనుగులు స్వామికి స్వారీగా పెట్టుకున్నాము. అలాగే పైన పాలవెల్లికి ఆయనకి ఇష్టమైన ఫ్రూట్స్‌తో పెట్టేసుకొని వెనకాల గూట్లో కూడా మీరు చూసారా పెద్ద పెద్ద శంఖాలు ఉంటాయి అక్కడ. మధ్యలో కూడా వినాయకుళ్ళు ఉన్నారు గూట్లో. అలానే స్వామికి కింద బాగా ఆయనకి నచ్చే వినాయకునికి నచ్చిన ప్రసాదాలతో పూజ చక్కగా జరిగింది ఆ రోజున. కాకపోతే ఇంకా మహానైవేద్యం అంటూ ఉంటుంది. అది సెపరేట్‌గా మేము పెట్టుకున్నాము. అది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు ఈ వీడియోలో. మహానైవేద్యం కాబట్టి అండ్ పైనుంచి ఎలాగా ఉంది వ్యూ అన్నది కూడా తీశాను. కానీ స్వామి పువ్వులతో ఉన్నారు కాబట్టి సరిగ్గా తెలియట్లేదు పైనుంచి తీసినప్పుడు. సో, ఇది మా ఫైనల్ వినాయకుని పూజ అనమాట ఇంట్లో. మంచిగా ఉంటుంది. నెక్స్ట్ క్లిప్‌లో మీకు పూజ గదిలో అంటే పూజ రూమ్‌లో వినాయకుడిని కూడా యాడ్ చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. బాయ్ బాయ్.